మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ పదే పదే చెప్తూ వస్తారు ఆయన ప్రసంగాల్లో. అయితే రియాలిటీ చూసుకున్నప్పుడు ఆయన ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక సామాజిక వర్గం అంటే తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్టుగా ప్రతి పొజిషన్లో ఉన్న వ్యక్తులే చెప్తారు. అంటే డబ్బులు వచ్చి ఆర్థికంగా బలం ఉన్నటువంటి, హోదా ఉన్నటువంటి, పవర్ ఉన్నటువంటి స్థానాల్లోనేమో తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టి అసలు కుర్చీలు చైర్లు లేని, డబ్బులు రాని పదవులు బీసీలకు పాడేశారని చెప్పి చాలామంది విమర్శిస్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం చూస్తున్నాం ఇక చీఫ్ సెక్రటరీ, డీజీపీ వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే, సొంత సామాజిక వర్గాలను ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పాపం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసినాయి. ముస్లింలు వేసారు, ఎస్సీలు వేసారు, బీసీలు వేసారు. ఇన్ని సామాజిక వర్గాలు ఓసీల్లో అయితే ఇంక రెడ్లు తప్పితే ఇంకెవరు లేరు అన్నట్టుగా పార్టీ వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు కూడా ఇద్దరిని తన సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకుని గాడిద గుడ్డి ఎవరేమనుకుంటే నాకేంటి అన్న పందాలో సాగుతున్నాడు. అయితే ఇక్కడ తెలుగుదేశానికి ఒక కుల పార్టీ కింద చెప్పే ప్రయత్నం చేస్తాడో, కానీ ఇక్కడ ఎంత కులగజ్జ ఉంది, ఎంత కుల అభిమానంతో చచ్చిపోతున్నారు అనే విషయాన్ని ఎందుకు ఈరోజు చాలామంది ప్రజానీకం గమనించట్లేదు అంటారు. ఏంటి మీ అభిప్రాయం? ఎందుకు గమనించట్లేదు? గమనించారని గమనించకుండా ఎందుకుంటారో, కళ్ళ ముందు కనిపిస్తుంటే వాళ్ళు ఏంటంటే బరి తెగింపు అంతే. ఇప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రెడ్లకే చేస్తున్నాడని కూడా అనలేము. రెడ్లు యందు వాళ్ళ రెడ్లు వేరు. ఇప్పుడు సజ్జరామకృష్ణారెడ్డి ఏమన్నాడు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నాడు కదా, వాళ్ళ రెడ్లు వేరే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి తోటిపాటు దొంగతనాలు చేసి ఉండాలి వాళ్ళు. దొంగతనాలు అంటే జేబు కొట్టేటలు కట్ట కాదు, ప్రజల ఆస్తిని ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేయటం, అలాంటి లూటీ చేసి ఉండాలి. అలా లూటీకి సహకరించి ఉండాలి. అర్థమైందా నీకు? ఆ లూటీలో భాగస్వామ్యం అన్న ఉండాలి, దానికి సహకరించన్నా ఉండాలి, ఆ లూటీని ఎంకరేజ్ చేసి అన్న ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రం అందులో మళ్ళీ రెడ్లు ఎంచుకుంటాడు అంతే. అందులో మళ్ళీ ఎవరన్నా వేరే సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళు దూరంగా పెడతాడు కేటగిరీలో కూడా. నీకు ఆయన సామాజిక న్యాయం నేతి బీరకాయ టైప్. ఆయన అసలు మాట్లాడకూడదు సామాజిక న్యాయాల గురించి, పేదలు పెత్తందారులు ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు, కానీ అయ్యే మాట్లాడతాడు. కొంతమంది మేధావులు అసలు మరి ఎందుకు ఇలాంటి ప్రశ్నించరు? వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారండి? మరి టీడీపీ ఉన్నప్పుడు ప్రశ్నించారుగా. ప్రశ్నిస్తారు. టీడీపీ అంటే ఇప్పుడు లోకుగా ఉన్నామని కాకులు కూడా పొడుతాయండి వచ్చి. అలాగా టీడీపీ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తారు, విమర్శలా స్వీకరిస్తారు, వాళ్ళు పనులు చేసుకుని ఇస్తారు. కాబట్టి ప్రతి ఓడు వచ్చి ప్రత్యేక హోదా అని లేకపోతే ఇలాంటి విమర్శలు అని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందారు ప్రత్యేక హోదా ఉద్యమం ఒకడన్నా చేసాడా చెప్పు నువ్వు? లేకపోతే అగ్రిగోల్డ్ గురించి మాట్లాడాడు ఎవరన్నా? మాట్లాడరు. వనజాక్షి గురించి అంత అలర్ చేసిన వాళ్ళు ఒక ఎంఆర్ఓని చంపేశారు. నిత్యం ఎక్కడో చోట రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగిరెగిరి తంతున్నారు. ఎవరన్నా మాట్లాడా? మాట్లాడరు. కాబట్టి ఈ సామాజిక న్యాయం విషయంలో ఇద్దరు రెడ్లకి ఇచ్చి ఒక ఎస్సీకి ఇచ్చాడు ఆయన. టీడీపీ కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యుల్లో ఉన్న నిరసన అసంతృప్తిని వాడుకుని ఒక రాజ్యసభ కొట్టచ్చు టీడీపీ. ఎందుకంటే వాళ్ళు సగం మంది ఈ టైపు వచ్చేసిలో ఉన్నారు. కానీ టీడీపీ పోటీ పెడితే ఎవరు నష్టపోతారంటే ఆ ఎస్సీ క్యాండిడేట్ నష్టపోతాడు. వాళ్ళిద్దరికీ వాళ్ళని కేటాయించేస్తారు. అనుమానంగా ఉన్న వాళ్ళు ఇతను కేటాయిస్తారు. అతను దెబ్బైపోతాడని వదిలేశారు. నిజం ఇది, కారణం ఇది. అంటే అవతల పార్టీలో కూడా సామాజిక న్యాయం గురించి ఆలోచించే పార్టీ టీడీపీ. ఇది అతి మంచిదనం అనుకో, వాళ్ళు అలాగేం ఆలోచించరు. టీడీపీ అలాగ ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళకి మైనస్ అది. పైగా ఇలాగ మనం చేయటం వల్ల ఒక ఎస్సీ అవకాశాలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళది అవకాశాలు పోతాయి. అంతేకాకుండా ఓటేయమని అడిగారు ఇంకో వాళ్ళని ఫేవరెట్ వాళ్ళు ఇంకో ఫేవరెట్ మా సీట్ ఇచ్చేయమని అడుగుతారు. ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా వాళ్ళు వదిలిపెట్టేశారు. ఇక సామాజిక న్యాయం విషయంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, కోస్తా జిల్లాల్లో మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తాడు ఆయన. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కోస్తా జిల్లాల్లో మళ్ళీ ప్రత్యేకం అనపర్తి, రావులపాలెం ఇలాంటి చోట, మాచర్ల, నరసరావుపేట ఇలాంటి చోట పాటించడం. అర్థమైంది నీకు? అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట బలహీన వర్గాలకి బలిస్తాడు. అక్కడ బలివ్వటమే. ఎందుకంటే అక్కడ క్యాస్ట్ గేస్ట్ చూడకుండా టీడీపీకి వన్ సైడ్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్లి బలహీన వర్గాలను పడేస్తాడు. గాలి ఉంది కాబట్టి లాస్ట్ టైం ఏదో కొట్టుకొచ్చారు. ఈసారి ఇంత వ్యతిరేకతలు ఎలా తీసుకొస్తారు? తెలుగుదేశం బీఫామ్ వస్తే చాలరా బాబు ఎమ్మెల్యే అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. ఇలాంటప్పుడు వాళ్ళు బలివ్వటం కదా. తనకి ఎంతో కొంత బాగుంది అనుకుంటున్నాడు రాయలసీమలో. తను నమ్ముతున్నాడు. నాకైతే రాయలసీమ కూడా క్లీన్ స్వీప్, అక్కడ కూడా మటాష్, కానీ ఆయన నమ్ముతున్నాడు. అటువంటిప్పుడు పులివెందుల, పొంగనూరు, కడప, కన్నూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, ఇక్కడ ఇంతకీ కూడా అనంతపురం ఇలాంటి చోట సామాజిక న్యాయం చెప్పి రెడ్లకి మానేసి బీసీలకి ఇవ్వచ్చు కదా ఆయన సీట్లు. ఇక్కడే వాళ్ళ డొల్లతనం, నకిలీ
నకిలీ సామాజిక న్యాయం అంటారు దాన్ని. అది బయటపడుతుంది కదా. పొంగునూరు పెద్దిరెడ్డి గారికి మానేసి అక్కడ యాదవ్కి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వడం? బాగానే తినేసావు కదా తిన్నాళ్ళు, నువ్వు బోలంత కొల్లగొట్టేసావు, టీడీపీ హయాంలో కూడా బాగా సంపాదించేసుకున్నావు కదా, ఇంక సాల్ నీకు పెత్తనం కూడా బాగానే చేసావు, ఇంట్లో కూర్చో అని చెప్పేసి ఒక బీసీ అతనికి ఇవ్వచ్చు కదా. ట్రాన్స్ఫర్లు చేసాడు ఎస్సీలని బీసీలని అటు ఇటు ఉన్నాయి. మరి వీళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు? ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చాను, తోపుని తురుముని అంటాడు కదా, రాయమండ్రిలో పోటీ చేయించండి. తోపు అంటే ఎక్కడన్నా తోపే కదా, నీ ముఖం చూస్తే ఒకటేస్తారు కదా. లేకపోతే శ్రీకాకుళం తీసుకెళ్ళి వేయించండి, ఒకటి ఎక్కల్లో వేయించండి అచ్చెన్నాయుడు గారి మీద. ఎందుకు వేయించరు? మీరు ఎక్కడైనా సూపర్, మేము బాహుబలిలో ఉంటారు కదా మీరు. నేను చెప్పిన దానికి తప్పేనా ఉందా నేను అడిగింది? ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ గారిని తీసుకెళ్ళి గుంటూరు వేసాడు సర్కులూరుపేట నుంచి. కొంతమందిని ఏకంగా జిల్లాలు మార్చాడు. అలాగే వాళ్ళని కూడా మార్చి ఇటు తీసుకురా, రాయలసీమ వాళ్ళని కోస్తా వాళ్ళని తీసుకెళ్ళి రాయలసీమలోనే వేసి గెలిపించిరా నీ దమ్ముంటేని, నువ్వు తోపు అయితే. ఇవన్నీ మానేసి సామాజిక న్యాయం, పేదలు పెత్తందారులు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి ఎన్ని పదవులు ఇస్తాడు అసలు? ఆయన ఇంకా చేయని పదవి అంటూ ఉండదేమో. ఇంకా ఆయన ఇప్పుడు రాజ్యసభకు కూడా పంపేశాడు ఆఖరికి. అది మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఇన్ఛార్జ్ పెట్టాడు. ఓసారేమో టీటీడీ చైర్మన్ చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ అక్కడ అసలు ఏంటి అంత ఆ బంధుత్వంలో మరి అంత ప్రేమ చూపించేలా మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చుగా. అందుకనే వాళ్ళు కూడా రెడ్డిలో కూడా మా రెడ్లు వేరే అన్నట్టు చూస్తున్నాడని వాళ్ళు కూడా నెల్లూరు జిల్లా ఖాళీ చేశారు. మేము ఖాళీ చేస్తామండి అని చెప్పేసి అలా ఖాళీ చేసి వాళ్ళ అధికారంలో టీడీపీ వస్తుంది కాబట్టి వచ్చేసిన వాళ్ళు అందరినీ నమ్మక్కలేదు, దాన్ని నెత్తిన మొయ్యక్కర్లేదు. వాళ్ళు ఒక అంతుకు వస్తున్నారు, వీళ్ళు ఒక అంతుకు తీసుకుంటున్నారు అంతే. ఒరిజినల్గా లాయల్టీ ఉన్నవాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓడిపోవచ్చు, పార్టీకి గుదిబండలాగా అనిపించవచ్చు మనకి. కొంతమంది నాయకులు పార్టీకి గుదిబండల కింద అనిపిస్తారు, కానీ వాళ్ళలో లాయల్టీ ఉంది కదా. పార్టీలు మారకుండా ఆ విశ్వసనీయత, నిబద్ధత, పార్టీ పట్ల కమిట్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. నేను పేరుకి సోమిరెడ్డి గారిని చెప్పాను, అలాంటి చాలామంది ఉన్నారు పార్టీ నాయకులు, పార్టీని విడిచిపెట్టకుండా పార్టీని నమ్ముకుని వాళ్ళ వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది. ఇంకొకరిని ఎదగనివ్వకుండా అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంకొకరి దగ్గరలో రానివ్వకుండా. వాళ్ళు టెస్ట్ వేసుకుని గోడ కట్టేసినట్టు కూర్చుంటే ఎదిగిన కుర్రోళ్ళు పార్టీలోకి ఎదుగుతారు కదా నాయకుల కింద, వాళ్ళు వేరే పార్టీలో పోతూ ఉంటారు. ఇది గమనించుకోవాలి ఎవరన్నా సరే. సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు, వీరప్పనేమో దొంగతనాలు తప్పు అంటాం, ఇలాంటివన్నీ చెప్పకూడదు. వాళ్ళు నేను అలాంటి వాడినే అని చెప్పి నెగ్గాల. ఒకసారి అయినా పోటీ చేసేటప్పుడు నేను అలాంటి వాడినే అని ఎలక్షన్లో పోటీ చేశాడు, ప్రజలు చూసి నెగ్గించారు కదా. నువ్వు కూడా ఇప్పుడు చెప్పు, నేను విధ్వంసమే చేస్తాను, చంద్రబాబు గారు పనివాడు, నేను పనికి మాలినోడిని, చంద్రబాబు గారు నిర్మించేవాడు, నేను కూల్చేవాడిని, చంద్రబాబు గారు అందరికి ప్రజలకు భరోసా ఇస్తాడు, నేను ప్రజల నుంచి భరోసా కోరుకుంటాను, నాకు ఓటేండి మీరు అని అడగాల. అవునా కదా? నేను అబద్ధం అంటాడు కదా, నేను నిజమే చెప్తానన్నా కూడా నిజం ఓటు అడగాల. నేను మద్యపాన నిషేధం చేస్తాను, దాన్ని ఊసే ఎత్తట్లేదు, అయినా మీరు నన్ను నమ్మండి, మీరంటే నాకు లోకువా, నేను బటన్ మాత్రమే నొక్కుతాను, ఇలాంటి మాటలు మాట్లాడి అడగాల. అంతేగాని ఈ అబద్ధాలు మాట్లాడి పత్రికలు ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, ఏబిఎన్, టీవీ5 వీటి మీద పడి వాళ్ళని కొట్టి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు జోలికి వెళ్తాడు. ఏం చేస్తారు అనుకుంటున్నాం? పత్రికలతోటి, మీడియాతోటి సాధ్యమైనంత వరకు మీరు పద్ధతిగా వ్యవహరించాలి ఎవడైనా కానీ. ఎందుకంటే అది పదునైన ఆయుధం, వాళ్ళ అక్షరమే ఒక ఆయుధం. వాళ్ళ వార్తా కథనాల్లో పాశుపత అస్త్రాల్లో ఉంటాయి. కొంతమంది మంచికి వాడతారు, కొంతమంది చెడుకు వాడతారు. డెఫినెట్గా ప్రజల కోణంలో ప్రజల గొంతే నిలుస్తున్న పత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ వాటి జోలికి ఎవరు వెళ్తారు మటర్స్ అయిపోతారు. ఇంకా సూక్ష్మగ్రాహాలు లోపలికి వెళ్ళిపోయి మైక్రో లెవెల్కి వెళ్ళి చూపించేస్తారు వీళ్ళు బొమ్మలన్నీ. ఏమైనా సింపుల్గా ఆపరేషన్ చేసి కుట్లేస్తాం మానేస్తారు, పేగులు బయటకు వచ్చేసి ఏలాడబడుతూ ఉంటాయి. అది తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఈయన ప్రజాస్వామ్యం గురించి, పేదల పెత్తందారుల గురించి, సామాజిక న్యాయం గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలు అంత అమాయకులేం కదా, ఒకసారి మోసపోతారు, రెండోసారి ఎందుకు. ఇప్పుడు ఇదివరకు పేపర్లో ప్రకటన వచ్చేది 10 రూపాయలకి మీ కెమెరా అని చెప్పేసి, మీకు తెలియదు అది, పేపర్లో చిన్న బాక్స్ కట్టేసేవారు, 10 రూపాయలకి మీకు ఒక కెమెరా వస్తుందండి, 35mm కెమెరా చిన్నవి, రీల్ పెట్టుకునేవారు తెలుసు నీకు, చూసేవాను రీలు ఆ ఫోటోలు కడుగుతాం అది ఉండేది. అలాంటిదంటే నిజంగా చాలామంది 10 రూపాయలు కట్టేసేవారు వాళ్ళకి. పోస్టులు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు పోస్టులు పంపేస్తారన్నమాట. అలా కొంతమందికి ఒక బాక్స్ పంపేవారు, అందులో చిన్న రాయి ముక్క కట్టి. కొంతమంది అయితే అది కూడా లేదు, డబ్బులు తీసేసుకుని వదిలేసేవారు. కొంతమంది సరదాగా ఎటకారంగా రాయి ముక్క, దూది, ఏదో ఒకటి అట్ట ముక్క పెట్టి పంపించేవారు. అలాంటి పని చేసేటి ఇతను, అంత మోసం చేసేటి. అప్పుడు రెండోసారి ఆ 10 రూపాయలు కట్టి ఓ రాయి మొక్క వచ్చిందనుకో, నీకు 10 రూపాయలు కడితే నువ్వు మళ్ళీ కడతావా 10 రూపాయలు, నాకు మళ్ళీ నమ్ముతావు నువ్వు ఆ కెమెరా ప్రకటన. ఇది అంతే. ఇంకేతని జీవితంలో నమ్మడం ఎవడ ప్రజలు, అందరినీ మోసం చేసాడు. సామాజిక న్యాయం అని చెప్తుంటే
ఆత్రేయ గారు ప్రేమనగర్ సినిమాలో పాట రాశాడు. నేను పుట్టానన్న దాంట్లో చరణం ఉంటుంది, తెల్లవారితే వెనకకి చేరి నవ్వుకుంటాయి అంటాడు. అలాగా ఈయన ఇలాగనగానే సామాజిక న్యాయం అనగానే పక్క తిరిగి పక్కుమని పగలబడి పకాలు మించి నవ్వుకుంటున్నారు జనం.